This conference will now be recorded. Okay, so friends, as we uh, continue talking about Splunk, right? I am getting requests from some of the subscribers, right? ఏంటంటే మేజర్గా డిప్లాయ్మెంట్ సర్వర్ కాన్సెప్ట్ ఏంటి స్ప్లంక్లో? ఓకే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ సర్వర్ ఇన్ స్ప్లంక్? ఎందుకంటే మనందరికీ తెలుసు స్ప్లంక్ కాంపోనెంట్స్లో డిప్లాయ్మెంట్ సర్వర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఓవరాల్ ఆర్కిటెక్చర్లో మీరు చూస్తే టోటల్ మనకి 7 కాంపోనెంట్స్ ఉంటాయి స్ప్లంక్లో: ఫార్వర్డర్, ఇండెక్సర్, సెర్చ్ హెడ్, లైసెన్స్ మాస్టర్, క్లస్టర్ మాస్టర్, డిప్లాయ్మెంట్ సర్వర్ అండ్ డిప్లాయర్, రైట్? ఈ అన్ని స్ప్లంక్ కాంపోనెంట్స్లో డిప్లాయ్మెంట్ సర్వర్ ఈజ్ ఇట్స్ లైక్ ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. ఓకే, సో ఎందుకు అంటే మీరు ఏదన్నా అప్లికేషన్స్ పుష్ చేయాలి అన్నా, లేకపోతే ఏదన్నా యాప్స్, ఐ మీన్ యా, ఇఫ్ యూ వాంట్ పుష్ ఎనీ యాప్స్ ఆర్ మేజర్గా మీరు కాన్ఫిగరేషన్ ఫైల్స్లో వర్క్ చేయాలన్నా కానీ రియల్ టైంలో ఓకే డిప్లాయ్మెంట్ సర్వర్ యొక్క రోల్ చాలా ఉంటుందన్నమాట. సో ఈరోజు మనము డిప్లాయ్మెంట్ సర్వర్ అంటే ఏంటి, ప్రాక్టికల్గా రియల్ టైంలో ఎలాంటి యాక్టివిటీస్ మనం డిప్లాయ్మెంట్ సర్వర్ యూస్ చేసి చేస్తాం అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిప్లాయ్మెంట్ సర్వర్ అనేది ఒక సర్వర్, యాజ్ వి ఆల్ నో, రైట్? ఇట్స్ అ సర్వర్ విచ్ హ్యాస్ అ ఐపీ అడ్రస్. ఈ డిప్లాయ్మెంట్ సర్వర్ని మీరు యూ కెన్ ఈదర్ లాగిన్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్, దట్ ఈస్ ఇంటర్ఫేస్గా మీరు లాగిన్ చేయొచ్చు, లేకపోతే బ్యాక్ ఎండ్ యూజింగ్ లైనెక్స్ సర్వర్, రైట్? అలా కూడా మనము డిప్లాయ్మెంట్ సర్వర్ని లాగిన్ చేయొచ్చు, సర్వర్ని, రైట్? సో ఇక్కడ డిప్లాయ్మెంట్ సర్వర్ యూస్ చేసి మనము యాప్స్ ఎలా పుష్ చేయాలి అనేది ఫస్ట్ నేర్చుకుందాం. ఓకే, డిప్లాయ్మెంట్ సర్వర్ యూస్ చేసి యాప్స్ని ఎలా పుష్ చేయాలి. వెనెవర్ యూ హ్యావ్ అ కాన్సెప్ట్, ఓకే, యాప్స్ని పుష్ చేసేటువంటి కాన్సెప్ట్ వచ్చిందంటే స్ప్లంక్లో ఇట్ కెన్ బి డన్ ఓన్లీ త్రూ డిప్లాయ్మెంట్ సర్వర్. ఇదొక క్రూషియల్ పాయింట్. హౌ డు యూ పుష్ డిప్లాయ్మెంట్, హౌ డు యూ పుష్ యాప్స్ అని అడిగినప్పుడు ఫస్ట్ థింగ్ మనకు మైండ్లో రావాల్సింది ఏంటంటే డిప్లాయ్మెంట్ సర్వర్. ఓకే, సో నౌ లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండ్ ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ డిప్లాయ్మెంట్ సర్వర్. నేనేం చేస్తానంటే ఏడబ్ల్యూఎస్లో ఒక సర్వర్ క్రియేట్ చేశాను నేను, విచ్ ఈజ్ మై డిప్లాయ్మెంట్ సర్వర్, రైట్? ఆ డిప్లాయ్మెంట్ సర్వర్ యూస్ చేసి యాప్స్ని పుష్ చేస్తాను ఫాలోయింగ్ అ సర్టన్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఓకే, కొన్ని కమాండ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ స్టెప్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనము ఇప్పుడు చూద్దాం అసలు. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో బిఫోర్ దట్ you need to have all your prerequisites అన్నమాట. ఓకే, లైక్ డిప్లాయ్మెంట్ సర్వర్, రైట్? తర్వాత డిప్లాయ్ పోల్, యూనిట్ టు గివ్ కమాండ్, యూనో డిప్లాయ్ పోల్ అనే కమాండ్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది విత్ ఐపీ అడ్రస్, రైట్? ఆ కమాండ్ ఏంటి, ఓకే, అవన్నీ కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు స్టార్ట్, అవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకుంటే బెటర్ అనమాట. ఓకే, సో యూ కెన్ do it quickly, I mean without any delays, right? You'll be able to do that anamata. So if I share my screen now, okay, నా నా యొక్క ఏమంటారు ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో నేను లాగిన్ అయ్యాను. ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో లాగిన్ అయ్యి ఐఎమ్ క్రియేటింగ్ మై డిప్లాయ్మెంట్ సర్వర్ అనమాట. ఓకే, సి దిస్ ఈస్ వేర్ మై డిప్లాయ్మెంట్ సర్వర్. I have all my servers. Okay, so I am now logging into my deployment server. డిప్లాయ్మెంట్ సర్వర్ కూడా ఒక స్ప్లంక్ కాంపోనెంటే ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, సో ఐఎమ్ లాగింగ్ ఇన్ టు మై డిప్లాయ్మెంట్ సర్వర్. డిప్లాయ్మెంట్ సర్వర్కి లాగిన్ అయ్యి ప్లీజ్ పే అటెన్షన్, కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. యాజ్ అ స్ప్లంక్ అడ్మిన్ కంపల్సరీ మీకు ఇది వచ్చి ఉండాలి. ఓకే, సో గో టు సర్వర్, క్లిక్ ఆన్ ఫార్వర్డర్ మేనేజ్మెంట్. కాన్సెప్ట్ ఏంటంటే డిప్లాయ్మెంట్ సర్వర్ యూస్ చేసి యాప్స్ని ఎలా పుష్ చేస్తాము.
ఓకే, సో యూ హ్యావ్ టు ఫాలో సేమ్ ప్రొసీజర్ అంతే. ఫస్ట్ ఇక్కడ మనము ఏం చేయాలంటే యూనిట్ టు క్రియేట్ క్లయింట్ డిప్లాయ్మెంట్ క్లయింట్స్. ఓకే, ఫ్రంట్ ఎండ్ అండ్ దెన్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ యూనిట్ టు లాగిన్ టు బ్యాక్ ఎండ్ సర్వర్ కూడా మనం లాగిన్ చేయాల్సి వస్తుంది. బట్ ఫస్ట్ ఇక్కడ డిప్లాయ్మెంట్ క్లయింట్ క్రియేట్ చేసి క్లయింట్ యాడ్ చేసి ఎక్కడ డిప్లాయ్మెంట్ సర్వర్లో, ఓకే నేను లాగిన్ చేసింది నా డిప్లాయ్మెంట్ సర్వర్ అన్నమాట. ఓకే, అందులో లాగిన్ చేసి నేను చేయాల్సి ఉంటుంది. సో కన్సిడరింగ్ దాట్ ఇది మనకి జస్ట్ గ్రౌండ్ రూల్స్ అన్నమాట. ఇవన్నీ కాన్ఫిగరింగ్ క్లయింట్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది ఐ హావ్ జస్ట్ గివెన్ ఇట్. అది మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ 4 క్లయింట్స్ యాడ్ చేసామన్నమాట. ఓకే, ./splunk deploy poll is the command. జస్ట్ ఈ డయాగ్రామ్ మీరు చూస్తే మీకు అండర్స్టాండింగ్ రావాలి అసలు మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది. ఫస్ట్ ఒక సర్వర్ క్రియేట్ చేస్తాం క్విక్లీ, రైట్? దట్ ఈస్ యూనివర్సల్ ఫార్వర్డర్. యూ కెన్ గివ్ సమ్ ర్యాండమ్ డేట్ ఐఎమ్ గివింగ్, దట్స్ ఓకే, జస్ట్ టు ఐడెంటిఫై ద సర్వర్ నేమ్. ర్యాండమ్ నేమ్ ఒకటి ఇచ్చి ఇది మనకు తెలుసు ఈ ప్రొసీజర్. జస్ట్ so create a key pair here. Okay, once you create a key pair, what you need to do, you need to work on this particular applications to work on the servers and not to push the applications basically. Allow traffic. Okay, so like this.